ఆనియన్, టమాటా ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయకుండా ఈరోజు క్యాబేజీ కర్రీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్ వేలో. దీనికోసం క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి. అలాగే ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చండి. అది ఆప్షనల్ మాత్రమే. క్యారెట్ ప్లేస్లో ఆలు అయినా వేసుకోవచ్చు. సో ఆ రెండింటిని కూడా కుక్కర్లోకి మార్చేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మనము కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేయాలండి. ఈ లోపల ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నేనైతే పుట్నాల పప్పులు, ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒకసారి కలపెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం స్టవ్ అంటించేసుకొని మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలండి. అలాగే స్టార్టింగ్లో కొంచెమే ఉప్పు వేసాము. ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు కూడా ఒకటేసారి వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. అంతే. ఇలా ఈ పౌడర్ వేసుకొని కలపెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మన ఈ క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంది కదండి. ఎప్పుడైనా ఆనియన్, టమాటా, గార్లిక్ కానీ తినకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి వేలో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అది దించేసుకున్నాక అందులోకి కొంచెం పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే. దీంతో కొంచెం ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసేసుకున్నాను. దీన్ని మనము దీంట్లోకి మార్చేసుకుంటే, కర్రీలోకి మార్చేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.